టేస్ట్గా బంగాళదుంప వంకాయ మసాలా కూర మొత్తం వీడియో మొత్తం చూడండి. చాలా బాగుంటుంది. మధ్యలో ఆపొద్దు, మధ్య మధ్యలో చూడొద్దు, మొత్తం చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. నా ఛానల్ పేరు బి అశోక్ కుమార్ -J1M. చూడండి ఇది ఎంత బాగుందో, చూసారు ఎలా దగ్గరికి వచ్చేసేస్తుంది. ఇక ఇది అన్నంలో కలుపుకోవడం చాలా బాగుంటుంది. మొత్తం చూడండి ఫ్రెండ్స్. అసలు చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ నేను వంకాయ బంగాళదుంప ఇగురు కూర వండుతున్నా, మసాలా వేసి. మసాలా వంకాయ అయితే ఫస్ట్ ఎలా చేసానో చూపిస్తాను. నూనె వేసి తాలింపు వేయలేదు, తాలింపు వేయకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు వేసి వేపాను. వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా చేశాను. ఆ తర్వాత వేపాను. ఆ తర్వాత బంగాళదుంపలు పచ్చియే చెక్కు తీసి కోసిన ముక్కలు వేసాను. వేసి కొంచెం నీళ్ళు పోసి కల్లుప్పు 1 స్పూన్ వేసాను ఉడకడం కోసం. ఇప్పుడు అవి మగ్గిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మొత్తం లాంగ్ వీడియో మొత్తం చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది కూర. ఇదిగోండి ఫ్రెండ్స్, మగ్గిపోయినాయి. ఇప్పుడు మగ్గిపోయినాయి. దీంట్లో వంకాయలు వేసేద్దాం ఫ్రెండ్స్. ఇక ఇదిగోండి, ఇందాక ఆల్రెడీ ఉప్పు వేసా కాబట్టి ఇప్పుడు వంకాయలు వేసి పెట్టి మూత పెడుతున్నా, మగ్గబెడుతున్నా కొద్దిసేపు. ఇప్పుడు తీసి చూద్దాం ఫ్రెండ్స్, ఉడికిందో లేదా. ఉడికింది, చూసారు కదా. కొంచెం నీళ్ళు పోసి కారం వేసి నీళ్ళు పోద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 స్పూన్ కారం వేసి 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఫుల్ మంట పెట్టి మూత పెట్టేస్తాను, మగ్గిపోద్ది. కొంతమంది పొంగుద్ది అంటారు, పొంగదు. 5 నిమిషాలు, ఎక్కువసేపు కాదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మూత తీసాను. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం మసాలా వేసి మళ్ళీ మూత పెడదాం. ఇదిగోండి, చివరిలో కరివేపాకు వేస్తే అయిపోద్ది. కానీ అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఏంటంటే సాయంత్రానికి మధ్యాహ్నం రైస్కి రెండింటికి కలిపేసి వండుతాను. మూత పెట్టేసి కొంచెం మగ్గనిస్తాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న పొయ్యి మీద నేను ఫుల్గా పెట్టేసా. ఇంకా కొంచెం మూత తీసే మొత్తం ఫుల్ మంట పెట్టేసా. నీరంతా ఎగిరిన తర్వాత కట్టేయడమే. నీరంతా ఎగిరిన తర్వాత కట్టేయడమే ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు కట్టేద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. బంగాళదుంప వంకాయ మసాలా కూర వండే విధానం ఫ్రెండ్స్ ఇది. మళ్ళీ చివరిలో నేను ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. మొత్తం నీళ్ళంతా ఎగిరిన తర్వాత కొంచెం కరివేపాకు వేద్దాం అందులోకి. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది, చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి చెప్తా. ఫస్ట్ మూకుడు కానీ దాకా కానీ పెట్టి నూనె పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన అయ్యేదాకా వేగనివ్వాలి. ఆ తర్వాత బంగాళదుంప వేసి కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోయాలి.
పోసి ఉడకనివ్వాలి. ఒక అర గ్లాసు పోసి ఉడికిన తర్వాత వంకాయలు వేయాలి. వంకాయలు కూడా మగ్గిన తర్వాత కారం వేసి నీళ్ళు పోయాలి. 2 గ్లాసులు నీళ్ళు పోసి కొంచెం నీళ్ళు ఎగిరిన తర్వాత మసాలా పొడి వేయడమే ఫ్రెండ్స్. మసాలా పొడి వేసి కరివేపాకు వేసి నీళ్ళన్నీ ఎగిరిన తర్వాత ఇక దించేయడమే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కే సునీత 4281లో కూడా టెంపుల్స్ అవన్నీ మంచిగా ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఎక్కువ శాతం అలంకరణలు పెడుతున్నా కదా, అవి గుడివాడలోని అమ్మవారి పెడుతున్నాను. అలంకరణ పెట్టి ఇంట్లో పూజ చేసి కలిపి పెడుతున్నాను. అది కూడా చూడండి, చాలా నచ్చుద్ది మీకు. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇక అయిపోయింది ఫ్రెండ్స్, కట్టేయడమే. బాయ్ ఫ్రెండ్స్.